పోలీస్ లాఠీ చార్జ్ చేసింది. వేరే దేశాలు ఇంకా కఠినంగా, అమెరికాలో ఇదే అయితే అమెరికా కూడా ప్రజాస్వామ్యం షూటింగే చేస్తుంటిరి. అవును. కొండ విశ్వేశ్వర రెడ్డి అంటే ఉత్త కొండ అంటే ఇది మామూలు కొండ కాదైనా, మామూలుగా భూముల కొండ, మెడికల్ షాపుల కొండ, డబ్బుల కొండ, కొండలుగా గుట్టలుగా పేరుకపోయినటువంటి వ్యక్తి ఎవరాయా అంటే కొండ విశ్వేశ్వర రెడ్డి. కొన్ని వేల ఎకరాల భూములు ఏమేమైందో మన తీర్మార్ మల్లన్న కూడా చెప్పిండు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న భూములన్నీ కొండ విశ్వేశ్వర రెడ్డి తాత అయినటువంటి కొండ రంగారెడ్డి మన భూముల మొత్తం మింగిండు అని కూడా చెప్పిండు. ఇది పక్కన పెడితే ఈ గుట్టలు మింగినటువంటి ఎవడెవడైతే భూబకాసురులు, ఎవడెవడైతే కోటాను కోట్ల రూపాయలు ఈ దేశ పేద ప్రజల యొక్క కడుపు కొట్టి తిన్నారో అలాంటి వాళ్లకు, ఇలా దుర్మార్గులకు, నీచులకు కాక్రోచ్ల యొక్క దెబ్బ నిషా. మీరు పడుకున్నప్పుడు రాత్రి వేళలా కాక్రోచ్లు ఏ విధంగా లైట్లు బంద్ చేసినప్పుడు ఇంట్లోకి వస్తాయో సేమ్ అదేవిధంగా భారతదేశంలో జరిగేటువంటి నీచాతి నీచులను కాక్రోచ్లు పీక్క తింటాయన్న సంగతి గుర్తిరగాలి. ఇలా భారతదేశం జ్ఞానవంతమైన సమాజం అంతా హ్యాపీగా ఉన్నది, ఆనందంగా ఉన్నది. ఎందుకంటే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలు పిల్లలు మత్తులో ఉన్నారనుకున్నారు, పిల్లలు దుర్మార్గాలకు అలవాటయ్యారు అనుకున్నారు. కానీ ఒక వర్గం, ఒక మేలికున్నటువంటి సమాజం ఈ దేశాన్ని ఎక్కడో కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తుందని చెప్పి ఈ దేశం సంబరపడుతూ ఉంది. ప్రతి ఇల్లు గర్వపడుతూ ఉంది. మొన్న ఢిల్లీ జంతర్ మంతర్లో నరేంద్ర మోడీ కఠిన హృదయుడైనటువంటి ఓన్లీ డేంజరస్ భావజాలాన్ని పుణికిపుచ్చుకొని కొన్ని వర్గాలను తిడుతూ, కొన్ని వర్గాలను దగ్గర తీసుకుంటూ, హిందూ ముస్లిమ్స్ అంటూ, హిందూ క్రైస్తవులు అంటూ అనేక మతాలకు చిచ్చు పెడుతూ వాళ్ళు కొట్లాడుకునేటువంటి సందర్భం లోపల వచ్చినటువంటి ఒక ఇలాంటి డేంజరస్ సిచ్యువేషన్లో కనబడ్డటువంటి కాక్రోచ్లను చూసి కంగు తిన్న భారతీయ జనతా పార్టీ ప్రధాని ఆయన ఒక్కడే కాదు, ఉన్నోళ్ళకి అందరికీ పడ్డది. ఇంకా ఇందులో మూర్ఖులు ఎవరైతే ఉన్నారో, నీచులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ భూమి మా అబ్బా జాగీరు, మేము మాత్రమే కోటాను కోట్లు పట్టుకొని పీక్క తింటాం, మేమే లంచాలు తింటాం, మాకే దవాఖానలు ఉంటాయి, మాకే కాలేజీలు ఉంటాయి, మాకే భూములు ఉంటాయి, మాకే కోటాను కోట్ల ఆస్తులు ఉంటాయి, మిగతా వాళ్ళంతా మా బానిసలు అనుకుంటా ఉన్నారు. కానీ బాబాసాహెబ్ రాజ్యాంగాన్ని చదివినటువంటి వారసులు ఇలా పుట్టుకొచ్చిర్రు. వాళ్ళని చూస్తూ ఉంటే కడుపు నిండిపోతూ ఉంది. ఇలా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కాక్రోచ్ అంటే జ్వరం పట్టింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జ్వరం పట్టించినటువంటి సందర్భం వణికిపోయిండు. ఎందుకంటే ఈ దేశ ప్రజల యొక్క మనసు తెలుసుకోలేక, ఈ దేశంలో ఉన్నటువంటి యువతకు కావాల్సినటువంటి విషయాలను ఎరగలేక వచ్చినటువంటి పదవులను దుర్వినియోగం చేస్తే ఎవరికైనా పుట్టగతులున్నాయని చెప్పి ఒక వార్నింగ్ ఇచ్చి ప్రాణాలకు తెగించి రక్తమోడి ధైర్యంగా ఎదుర్కొని ఎలాంటి ప్రధానే కాదు వాడు ఎవడైనా మెడలు వంచి పని చేయిస్తామని చెప్పినటువంటి తీరుకు ఇలా భారతదేశం మొత్తం గర్వపడుతూ ఉంది. ప్రతి ఇల్లు ఇలా ధైర్యంగా ఉన్నారు. ఒక తరం ఉంది, దుర్మార్గులను చీల్చి చెండాడతారు, ఈ మత సిచ్చు పెట్టే మనువాదుల ముఖం మీద ఉమ్మి వేస్తారు, రాజ్యాంగాన్ని ఫాలో కమ్మంటారు, ఇలా రూల్స్ అండ్ రెగ్యులేషన్లు ఇంప్లిమెంట్ చేయమంటారు, అవినీతి తగ్గించమంటారు, అంబేద్కర్ గారు ఇటువంటి జడుగుజాడులో నడవమని చెప్తారు అని చెప్పి ఇలా సమాజం మొత్తము ఆనందపడుతూ ఉంది, అభ్రపడుతూ ఉంది, చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంది. ఇలా ఈ ప్రజలు చూసి, ఈ సమాజాన్ని చూసి అంటే వాళ్ళు అంటే ఇక ఏమనుకుంటారంటే చాలామంది నిరుత్సాహపడిపోయారు. ఈ మత శిక్ష ఇలాగనే ఉంటుంది, ఈ కుల శిక్ష ఇలాగనే ఉంటుంది, ఈ దేశం కొట్టుకు సస్తూ ఉంటుంది, ఎలా మారిపోతుందన్న సందర్భం లోపల ఇలా జంజీ నుంచి పుట్టుకొచ్చినటువంటి జనం ఇలా మామూలు కాదు, ప్రపంచ దేశాలనే అభ్రపరిచింది. చంపు అని చెప్పి ఇలా పోలీసు లాఠీలకు, బాషుబాయి గోళాలకు, అణిచివేతకు ఎదురు తిరిగి పోరాడినటువంటి తీరు మనం ఏ యుద్ధాలు చూడలేదు. మొదటిసారిగా చూసినటువంటి యుద్ధం అది పవర్ఫుల్ యుద్ధం, విద్యార్థులు చేసినటువంటి యుద్ధం. ఇలా ప్రపంచం సంతోషపడుతూ ఉంది. ప్రతి ఒక్కరూ భారతదేశంలో గర్వపడే ప్రతి భారతీయుడు వాడు మనువాది కాకుంటే, వాడు కుట్రదారుడు కాకుంటే, వాడు దేశద్రోహి కాకపోతే ప్రతి ఒక్కరూ ఈ పిల్లలను చూసి గర్వపడతారు, సంతోషపడతారు, ఆనందపడతారు. ఇది తప్ప ఇంకోటి ఉండదు. ఇలా బండి సంజయ్ మేము అధికారంలోకి వస్తే బొట్టు పెడతాడంట, గాజులు పెడతాడంట. అంటే చదువురాని సన్నాసుల చేతుల్లో దేశం పెడితే ఏ విధమైనటువంటి అభివృద్ధి? ఇప్పుడు డాక్టర్లు కావాలి, లాయర్లు కావాలి, ఇంజనీర్లు కావాలి, సైంటిస్టులు కావాలి. ఈ దేశానికి కావాల్సినటువంటి ట్రైన్డ్ మ్యాన్ అండ్ మైండ్ నెవర్ కమిట్ మిస్టేక్ అనేటువంటి ఆలోచనతోని పోవాలి.
ఎడ్యుకేషన్ ఈజ్ ద పవర్ అనేటువంటి విషయాలను చెప్పాల్సినటువంటి లీడర్లు బొట్టు పెట్టి గాజులు పెడతారంట. ఇలాంటి సిగ్గులేని వాళ్ళు, ఇలాంటి పిల్లలను అంటే చదువుకునే పిల్లలను చదువు బంద్ చేపించి బర్త్డేల పేరు మీదనో పైసలు వేసి తాగడకు అలవాటు చేసి జెండాలు పట్టించి బానిసలుగా చేసి వాళ్ళను ఏదో ఒక పాటికి బానిసలు చేసి చివరికి వాళ్ళ జీవితాలను ఆగం చేస్తున్నటువంటి దుర్మార్గులకు కూడా చర్మగీతం పడుతుంది. ఇలా ప్రపంచం మొత్తము కాక్రోచ్ల పార్టీ పెట్టినటువంటి మామూలు సాధారణ పిల్లల యొక్క తెగింపు చూసి ఇలా కోటాను కోట్ల మంది మేము అలా కావాలి, మేము ప్రశ్నిస్తాం, మేము చదువుకుంటాం, మేము దుర్మార్గులను ఒక కంట కనిపెడతామని ఇలా సమాజం మొత్తం ఏకమవుతున్నందుకు దేశం మొత్తం, నిజానికి దేశం కాదు ప్రపంచం మొత్తం షాక్లో ఉంది. ఏ దేశంలో ఇట్లా జరగలే. కొన్ని దేశాల్లో ఉల్టా తిరిగినా కానీ ఈ దేశంలో తక్కువ కాలంలోనే ఎక్కువ ఫలితం పొందినటువంటి పరిస్థితి. ఇలా నరేంద్ర మోడీ 12 ఏళ్ళుగా చేస్తున్నటువంటి అమలపిస్తున్నటువంటి ఒక దమనకాండ, ఒక అవినీతి, ఒక నిరంకుశమైనటువంటి పాలన, ఒక నాసిరకమైనటువంటి పనులతో అబద్ధాలతో మీడియాను తన గుప్పిట్లో పెట్టుకున్నటువంటి ప్రపంచంలో ఏకైక ప్రభుత్వం అని నరేంద్ర మోడీ ప్రభుత్వం. సిగ్గులేని మీడియా ఇలా మొత్తం నరేంద్ర మోడీకి జోరబాడుతూ ఇలా విద్యార్థుల మీద విషయం కక్కుతున్నటువంటి మీడియాకు కూడా తిన్నదే పేకట్టనని రాత్రులు, పడుకుంటే నిద్రలేని రాత్రులు చూపించినటువంటి జంజీ ఈ సమాజం దోపిడి దొంగలను చీల్చి చెండాడుతుంది. భవిష్యత్తులో తప్పు చేసినా దోసుకున్నా ప్రపంచ ఏ దేశంలో దాగుకున్నా, ఈ దేశంలో సంపాదించి వేరే దేశంలో దాక్కున్నా ప్రపంచంలో అన్ని దేశాల్లో భారత యువకులు ఉన్నారు. మిమ్మల్ని పట్టి చీల్చి చెండాడతారన్న సంగతి గుర్తిరగాలని చెప్పి ఒక వార్నింగ్ ఇచ్చినటువంటి తీరును చూస్తూ ఉంటే ఖచ్చితంగా భారతదేశానికి అద్భుతమైనటువంటి రోజులు ఉన్నాయి. యువత చెడిపోలేదు. యువత ఒకడో ఇద్దరు చెడిపోతే మంచి మార్గంలో ఉన్నారు. అద్భుతంగా రాజ్యాంగం చదివారు. ఖచ్చితంగా ప్రియాంబుల్ను వంట పట్టించుకొని వి ద పీపుల్ ఆఫ్ ఇండియా హ్యావింగ్ సలోమ్లీ రిజాల్వ్ టు కాన్స్టిట్యూట్ ఇండియా ఇంటూ ఏ సావరెన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ అండ్ రిపబ్లిక్ టు సెక్యూర్ ఆల్ ఇట్ సిటిజన్ అని చెప్తూ వాట్ కంటైన్ జస్టిస్, వాట్ ఇట్ కంటైన్ లిబర్టీ, వాట్ ఇట్ కంటైన్ ఈక్వాలిటీ, వాట్ ఇట్ కంటైన్ టోటల్ 5 angles అది హౌ దే taught us. They both are played very important role in our life. But that is why each and everyone should remember everything. Follow the constitution and respect the constitution, and then the constitution rules and regulations and guidelines should be implemented by the bureaucrats and politicians and judicial. With these all people should implement each and everything. This is the thing. At least I am saying one thing, that India is very happy because the young and knowledgeable and dare and courageous students and children we have in our country. So we don't have fear. We don't want to take any disappointment. This is very good and bright days will come in the future. Thank you so much. చూస్తూనే ఉన్నాడు ఏవిఎం మీడియా. ఏవిఎం మీడియా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ప్రజలకు పంపాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.